నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు స్వామివారి తెప్పోత్సవం వైభవంగా జరగనుంది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా వైకుంఠ వాసునికి వైభవంగా తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అర్చకులు తెలిపారు. తెనాలి పుర ప్రజలకందరూ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు, శుభాశీస్సులు, స్వామివారి శుభాశీస్సులు. మకర సంక్రాంతి అంటే చాలా పెద్ద పండగ, మనకి భారతదేశంలోని అందరూ కూడా బాగా జరుపుకుంటారు. అయితే ఈ సూర్యుడి వాళ్ళ 2:46 మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి మకర సంక్రమణం అవుతుంది. కనుక ఇక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైనప్పటి నుంచి కూడా పెద్దలకి పెట్టుకోవడం కానీ, వివిధ కార్యక్రమాలు చేసుకోవడం కానీ ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే జరుపుకో ఉంటారు. కనుక భక్తులంతా కూడా ఈవేళ 2:46 ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది కనుక ఈ పెద్దలకందరికి పెట్టుకోవడానికి అవకాశం పడుతుంది. కనుక భక్తులంతా కూడా గమనించే ప్రార్థన. ఈరోజు స్వామివారి సన్నిధి నుండి విఎస్ఆర్ కాలేజీ అక్కడ పెద్ద గణపతి విగ్రహం దాకా తెప్పోత్సవంలో స్వామి అమ్మవార్లు దర్శనమిస్తున్నారు. ఈ తెప్పోత్సవంలో దర్శించి తరించవలసిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తెప్పోత్సవం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమవుతుంది. తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ 9-10 గంటల దాకా సుమారుగా పట్టొచ్చు అనుకుంటున్నాము. భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. డుండి గిఫ్ట్ ఆర్టికల్స్ నందు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ క్యాలెండర్ ఆవిష్కరించారు. 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, 20వ వార్డు కౌన్సిలర్ దేశు యుగంధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాలెండర్లను సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి మాట్లాడుతూ సిటీ కేబుల్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి నియోజకవర్గ ప్రజలకి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సంవత్సరం అందరికీ కూడా ఆనందంగా, సంతోషంగా ఉండాలని చెప్పి, మరి ముఖ్యంగా రైతాంగం సుభిక్షంగా ఉండాలని చెప్పి మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో సయ్యద్ షావుల్, మహమ్మద్ కుద్దూస్, మురళీకృష్ణ, పి రాజేష్, షేక్ సుబానీ, సయ్యద్ యాసిన్, అప్పారావు, ప్రసాద్, రమేష్, రబ్బానీ, కుదరవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సిటీ గేలి ప్రేక్షకులందరికీ, తెనాలి పుర ప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మా ప్రీతమ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సంక్రాంతి సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరణకి మా కార్యాలయానికి వచ్చి క్యాలెండర్ ఆవిష్కరించారు. తెనాలి అభివృద్ధి చెందాలని మా నాయకుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ మార్చిలో జరుగుతుంది. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని కోరుకుంటూ తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా, సంతోషంగా అనేక ఊర్ల నుండి కూడా అందరూ విచ్చేసి ఇళ్లలో ఈ యొక్క సంబరాల్ని అంబరాలంటే విధంగా జరుపుకుంటున్నారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కూడా
సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే విధంగా అనేక చాట్ల ఊరు వాడ గొప్పగా జరుపుకుంటున్నటువంటి సందర్భంగా అలాగే మన స్థానిక వహబ్ చౌక్లో నుండి శ్రీ పసుపులేటి త్రిమూర్తి గారు 19వ వార్డు కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ అయినటువంటి వారి ఆఫీసులో ఈ రోజున సంక్రాంతి సంబరాలు అబ్బరానంటే విధంగా ఈ రోజున ఇక్కడికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. సూపర్ స్టార్ పద్మభూషణ్ ఘట్టమనేని కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆల్ ఇండియా మహేష్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు తెనాలి బండిపై ఏర్పాటు చేసిన నటశేఖర కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, మాజీ ఎమ్మెల్యే గోగినేని ఉమా తదితరులు రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న కృష్ణ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణ విగ్రహాన్ని లైటింగ్, వాటర్ ఫౌంటైన్లతో సుందరంగా తీర్చిదిద్దారు. ఈ తెనాలి పట్టణంలో సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పౌర సరఫరాల శాఖ మాత్యులు, అలాగే ఫ్యాన్స్కి ఎప్పుడూ అండగా ఉంటూ ఆయన యొక్క సహాయ సహకారాలను అందించే సూపర్ స్టార్ కృష్ణ గారి సోదరులు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారు, అలాగే మాజీ మంత్రివర్యులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా మాజీ మంత్రిని ననపనేని రాజకుమారి గారు, పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి సోదరులు పెమ్మసాని రవిబాబు గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే గోగినేని ఉమ గారు, అదేవిధంగా మాకు ఎప్పుడు ప్రతి చోట ప్రతిసారి అండదండగా ఉండి అభిమానులతో ఏ కార్యక్రమాలని ఇక్కడ చేసుకోవాలన్నా కానీ చాలా ఘనంగా చేసుకోవటానికి ఎప్పుడూ సహకరించే ప్రతి ఒక్కరికి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క ఆనంద కేరింతలతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి స్థానికంగా ఉన్నటువంటి పుర ప్రముఖులు ఆలపాటి రాజా గారు, నాదెండ్ల మనోహర్ గారు, అలాగే ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారు మరియు సూపర్ స్టార్ అభిమాన సంఘాల వారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏదైనా సరే 300 పైచిలుకు చిత్రాలు తీసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి యొక్క విగ్రహం పెట్టడం అనేది తెనాలి గ్రామంలో అతి సమీపంలో ఉన్న గురిపాలెం గ్రామంలో జన్మించిన కృష్ణ గారికి ఎంతో అభిమానంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ యొక్క స్థానికంగా ఉన్న ప్రజానీకం, ముఖ్యంగా అభిమానులు ఆనందంతో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెనాలి పట్టణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక గాడిబావి సెంటర్ నందు వెంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో నాయ బ్రాహ్మణ సంఘీయులందరూ కలిసి స్వామివారికి భోగి ఉత్సవం నిర్వహించారు. సంఘం అధ్యక్షులు చందలపాటి సూర్య వెంకటేష్ మాట్లాడుతూ ముందుగా తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో గత కొన్ని దశాబ్దాల కాలంగా స్వామివారికి భోగి ఉత్సవం, స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం రోడ్లు మరమ్మతులు చేస్తున్నందున స్వామివారి గ్రామోత్సవం చేయుటకు వీలు లేనందున దేవస్థానం ఆవరణలోని స్వామివారికి నాయ బ్రాహ్మణ సంఘీయులందరి సమక్షంలో విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. మరలా యథావిధిగా రానున్న సంవత్సరంలో స్వామివారికి గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయ బ్రాహ్మణ సంఘీయులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తెనాలి పట్టణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో
ఈరోజు స్థానిక మార్కెట్ ప్రాంతంలో శ్రీ కోదండరామ ఆలయంలో కోదండరామస్వామి ఆలయంలో ఈరోజు భోగి ఉత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత కొన్ని దశాబ్దాల కాలం నాటి నుంచి ఈ భోగి ఉత్సవ కార్యక్రమం మా నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నాం. ఆ అవకాశం మాకు దక్కింది. అలానే ఈ సంవత్సరం కూడా భోగి ఉత్సవ కార్యక్రమం నిర్వహించాం. అయితే ప్రతి సంవత్సరం మామూలుగా స్వామివారి యొక్క రథోత్సవం గ్రామోత్సవం నిర్వహించే వాళ్ళం. రోడ్డు మరమ్మతులు జరుగుతున్న దృష్ట్యా రథోత్సవ కార్యక్రమాన్ని చేయటం వీలు కుదరలేదు కాబట్టి ఈరోజు దేవస్థానం ఆవరణలోనే స్వామివారి ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమంలో సంఘ సీనియర్ నాయకులు కొడాలి సుబ్రహ్మణ్యం, గండికోట రాజారామేష్, తాడివలస దామోదర్రావు, లింగాల కోటేశ్వరరావు, కొడాలి మాణిక్యారావు, మున్నంగి సత్యం, మాచివరపు సుబ్రహ్మణ్యం, ఇంటూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. పాడి పంటలు ఆయురారోగ్యాలు ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. అలాగే 72 సంవత్సరాల నుంచి రాములవారి ఉత్సవం ఆ రోజు ఉన్నటువంటి ఈ ఒక్క గుడి దాతలో మాకు తెనాలి పట్టణ నాయబ్రాహ్మణ సంఘానికి భోగి ఉత్సవం చేసుకోమని చెప్పి అవకాశం కల్పించినందుకు చాలా సంతోషిస్తున్నాము. అలాగే ఈ భోగి ఉత్సవం ప్రతి సంవత్సరం ఊరేగింపుగా జరిగేదాన్ని ఈరోజు శివాలయం దగ్గర రోడ్డు వేయటం వల్ల గుడిలోనే పూజలు చేసుకొని మా తెనాలి పట్టణ నాయబ్రాహ్మణ సేవా సంఘం తరఫున అందరము ఈ గుడిలోనే పూజ చేసుకుంటున్నాం. రాజకీయ, సేవ, వ్యాపారం అన్ని రంగాలలో ముందుండే కమ్మవారిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన కేజీఎఫ్ కృషి చేస్తుందని సంస్థ వ్యవస్థాపకులు జట్టి కుసుమకుమార్ అన్నారు. సోమవారం తెనాలిలో జరిగిన కమ్మవారి సంక్రాంతి సంబరాలలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కమ్మ సమాజం తమ సామాజిక వర్గంతో పాటు సమాజానికి ఏమి చేసింది, భవిష్యత్తులో ఏమి చేయాలి అనే ఆలోచనతో గత సంవత్సరం కేజీఎఫ్ సంస్థను స్థాపించారు. ఇందులో భాగంగా ప్రపంచ స్థాయిలో భారీ సదస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని కుసుమకుమార్ తెలిపారు. ప్రస్తుతం కమ్మ సామాజిక వర్గంపై దాడులు, విమర్శలు ఎక్కువగా చూస్తున్నామని, భవిష్యత్తు ఇబ్బందుల్లో ఉంది కాబట్టి కమ్మ సామాజిక వర్గానికి గతంలో ఎంతటి ఘనమైన చరిత్ర ఉందో భవిష్యత్తులో కూడా ఉండాలనే ఉద్దేశంతో కేజీఎఫ్ ఫౌండేషన్ స్థాపించినట్లు తెలిపారు. అందరి సహకారంతో దానిని ముందుకు తీసుకువెళ్తున్నట్లు కుసుమకుమార్ వెల్లడించారు. కమ్మవారు సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నప్పటికీ అన్నింటిలో ముందుంటారని తెలిపారు. కానీ భారతదేశ జనాభా 140 కోట్లు ఉంటే అందులో 1.5% కమ్మ సామాజిక వర్గం ఉన్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన నాటి నుండే కమ్మవారు రాజకీయాల్లో ముందుంటున్నారనే అపోహ ఉండేదని, కానీ అంతకు ముందు నుండే కమ్మవారు రాజకీయాల్లో ముందుండేవారని తెలిపారు. గత ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి సుమచిత స్థానం కల్పించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. నవంబర్ మాసంలో తమిళనాడులో 10 లక్షల మంది కమ్మవారితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అన్నట్లు తమ వారికి తోడ్పాటు అందిస్తూ సమాజంలో ఉన్న ఇతర వర్గాలకు కూడా చేతుగా ఉండే విధంగా కమ్మ సామాజిక వర్గాన్ని ముందుకు కొనసాగించడమే కేజీఎఫ్ ప్రయత్నమని తెలిపారు. 100 రూపాయలతో కేజీఎఫ్ సభ్యత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సభ్యత్వం కార్డు ఉన్న వారికి పలు కార్పొరేట్ వైద్యశాలలో 20% రాయితీ, అదేవిధంగా కమ్మ విద్యాలయాలలో రాయితీలు అందించే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు కుసుమకుమార్ తెలిపారు. కమ్మవారి సంక్రాంతి సంబరాల్లో నన్ను ముఖ్య అతిథిగా రమ్మని చెప్పటం, మా ఇంకో కజిన్ జట్టి నాగభూషణం గారు రమ్మంటాం, వారితో పాటు ఆ కమిటీ మెంబర్స్ అందరితో దాని సందర్భంగా ఇది రావటం జరిగింది. అంతకుముందు గత సంవత్సరం జూలైలో ప్రపంచ కమ్మ మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది. కేజీఎఫ్ అని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనే ఒక సంస్థను స్థాపించి ఆ యొక్క సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ కమ్మ మహాసభలు, మనకి తెలుగు మహాసభలు అనేది అటువంటి చూసాము, కానీ ఒక కులానికి సంబంధించిన ప్రపంచ సభలు అనేది ఇంత మటుకు ఎవరు పెట్టడం జరగలేదు, సాహసించలేదు కూడా. దానికి 90 రోజుల్లోనే, మేము అనుకున్న 90 రోజుల్లోనే ప్రపంచ స్థాయి ఆ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. 32 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. భారతదేశ నలుమూలల ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, ఢిల్లీ, మహారాష్ట్రతో పాటు దేశంలో నలుమూలలో ఉన్న ప్రముఖుల్ని ఆహ్వానం మేరకు మేము పిలవటం జరిగింది. కమ్మ సమాజం ఈ యొక్క సొసైటీకి ఏం చేసింది, తరతరాలుగా ఏం చేస్తూ వచ్చింది,
భవిష్యత్తులో కూడా మా వరకు మేము చేసుకుంటూ సమాజానికి ఏం మేలు చేయాలి అనే ఒక ఆలోచన క్రియేట్ చేయడానికి ఆ దృక్పథంతో మేము పెట్టిన సమావేశాలు అవి. నిష్కారణంగా ఈ మధ్య కమ్మవారి మీద విమర్శలు దాడులు చేయటం అనేది 7 నెలల క్రితం దాకా ఇక్కడ, 1 సంవత్సరం క్రితం దాకా తెలంగాణలో కూడా మనం చూసాం. సమాజానికి మేము ఏం చేసామని చెప్తే ఇప్పుడున్న తరాలకి తెలియని వారికి కూడా కమ్మవారు ప్రపంచానికి సమాజానికి ఏం చేశారని తెలిస్తే కమ్మవారి మీద ఒక గౌరవ భావంతో చూస్తారు తప్పించి విమర్శనా దూరంతో, లేకపోతే కమ్మవారు ఏదో ఎవరితో దోపిడీ చేసేశారు అనే ఒక భావన క్రియేట్ చేయబోతున్నారు కొందరు. ఆ ప్రభావంలో పడకుండా ఉండటానికే మేము ఈ ప్రపంచ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత ఘనమైన చరిత్ర ఉందో అంత ఘనంగా భవిష్యత్తు కూడా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనే సంస్థని స్థాపించడం, అందరి యొక్క సహకారంతో దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దాని సభ్యత్వాన్ని కూడా ఇప్పుడు నమోదు చేస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా. చాలా నిజాయితీపరుడు, స్వాతంత్ర సమరయోధుడు. ఎప్పుడో మరి ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నా కూడా, జరుగుబాటు పరిస్థితులు ఉన్నా కూడా తెలంగాణ మైగ్రేట్ అయ్యి సంగారెడ్డి చేరి చాలా ఇబ్బందులు ఫేస్ చేసి, ఇబ్బందులు పడుతున్నా కూడా అక్కడి నుంచి రాకుండా అక్కడే ఉండి మరి అక్కడందరితో తలమారికంగా వ్యవహరించి అక్కడ నాయకులందరూ కూడా ఈయన శిష్యులే. ఇప్పుడు తయారైన నాయకులందరూ కూడా నాగేశ్వరరావు గారి శిష్యులే. అటువంటి ప్రాశస్త్యం గల నాగేశ్వరరావు గారి వారసుడిగా కుసుమ్ కుమార్ మరి ఇంత పెద్ద బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకొని సక్రమైన పద్ధతిలో నిర్వహించుకు మరి ఈ కమ్మజన సేవా సంఘాన్ని ప్రపంచవ్యాప్తంగా దీనికి ఒక షేప్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జట్టి కుసుమ్ కుమార్ గారు మా బాబాయి. ఆయన చాలా బిజీ షెడ్యూల్ అయినా కానీ వారు వీలు చేసుకుని మరి ఈరోజు సొంతూరు అయినటువంటి తెనాలికి విచ్చేసి ఈరోజు ఇక్కడ అందరికీ మరి ఇక్కడ ప్రెస్ మీట్ పెడతాం కానీ ఇక్కడ అందరికి కూడా రావటం చాలా ఆనందకరంగా ఉంది. మరి అలాగే కుసుమ్ కుమార్ గారు రేపు రాబోయే రోజుల్లో కేజీఎఫ్ తరపు నుంచి వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కానీ నాలాంటి యువత అందరూ కూడా వారి అడుగుజాడల్లోనే నడుస్తామని చెప్తున్నాను. అలాగే అది త్వరలోనే గుంటూరు జిల్లా చాప్టరు మరియు తెనాలి చాప్టర్ కేజీఎఫ్ సంబంధించినటువంటి ఆఫీసు ఓపెన్ చేసి త్వరలోనే మెంబర్షిప్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ నెల 18వ తేదీ తెనాలి మండలంలో కటివరం గ్రామంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ నిర్వహించనున్నారు. సోమవారం పట్టణంలోని తోటకూర వెంకటరమణారావు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విగ్రహావిష్కరణకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ చేశారు. బిఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత శ్రీనివాసరావు రాములు సౌజన్యంతో రాధారంగ మిత్రమండలి కట్టేవరం వారు గ్రామంలోని సెంటర్ నందు ఏర్పాటు చేసే విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు. విగ్రహదాత బిఎస్ఆర్ భావన శ్రీనివాసరావు గారు, వారికి కృతజ్ఞతలు మా అందరి తరఫున కటివరం గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కటివరం గ్రామంలో మరి రాధారంగ మిత్రమండలి కటివరం గ్రామ ప్రజల ఏర్పాటు చేసినటువంటి 9 అడుగుల రంగా గారి విగ్రహాన్ని మరి ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. ఆ ఆవిష్కరణ కార్యక్రమానికి తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ గారు, అలాగే మరొక మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, అలాగే మరి ఇక్కడ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకా మరి రంగా గారి కుమారుడు రాధాకృష్ణ అందరూ ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. సమావేశంలో తోటకూర రమణారావు, తోట పానకాలరావు, సోమరావుతు సతీష్, కాండ్రెడ్డి రాంబాబు, నాగం వెంకటేశ్వరరావు, హరిదాసు, గౌరీశంకర్, పసుపులేటి కిరణ్, తన్నీరు శ్రీనివాసరావు, ఎర్రు వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. 2025వ సంవత్సరం ఈ నెల తెనాలి మండలం కటివరం గ్రామంలో రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు దివంగత నేత కాపుల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారి 9 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమం మరి గ్రామ ప్రజలు రాధారంగ మిత్రమండలి తరపున ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మరి రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాగండ్ల మనోహర్ గారు, అలాగే వంగవీటి మోహన్ రంగారావు గారి తనయుడు మరి కాపుల ఆశాజ్యోతి యువనాయకుడైనటువంటి
వంగవీటి రాధాకృష్ణ గారు, అలాగే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని శేఖర్ గారు, అలాగే మరి మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందులు దుర్గేష్ గారు, అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ ఇలా అతిరథ మహారథ నాయకులందరూ కూడా ఈ వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఉదయం 10 గంటలకు శ్రీ రంగా గారి విగ్రహావిష్కరణ జరుగుతుంది. ఈ విగ్రహావిష్కరణకు మూల పురుషులు బిఎస్ఆర్ ఫౌండేషన్ శ్రీనివాసరావు గారు, బిఎస్ఆర్ రాము గారు. వారి ప్రోత్సాహం వల్ల ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహావిష్కరణ జరిగేది 18/1/2025 శనివారం ఉదయం 10 గంటలకు మా బడుగు వర్గాల ఆశాజీవి వంగవీటి మోహన్ రంగా గారి తనయుడు వంగవీటి రాధాకృష్ణ గారు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.